ఈరోజు అక్రమ్ కేసులో నిర్బంధించిన పిన్నెల్లి బ్రదర్స్ వెంకట్రామరెడ్డి రామకృష్ణారెడ్డి గారిని శూన్యకి వచ్చి వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నందువల్ల వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉంటారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఇంతకు మించి గతంలో కూడా మేము 4 నెలలు ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళా కూడా మరో కేసు పెట్టారు, అక్రమ్ కేసు. అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు పెట్టారు. అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారంటే ఆ టవర్ల కేసుల్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతుంటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో మళ్ళా తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికి అనుకుంటూ ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం నాయకులంతా కూడా రాష్ట్రంలో మేము వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాం, వాళ్ళని లోపల పెడుతున్నాం అని సంతోషపడవచ్చు. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. త్వరలోనే దీనిపైన రివైజ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారం కూడా తీసుకుంటారు. ఏంటి వదులుతారయ్యా? ఎవరినన్నా కొడితే తిరిగి కొట్టకోకుండా ఏంటుకుంటారు? తిరిగి కొట్టే ఆలోచన తెప్పిస్తా అనేదే చంద్రబాబు నాయుడు. అందువలన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం నాయకులు కూడా చూసుకొని నడుచుకుంటే మంచిది. ఏంటంటే ఈ సంస్కృతి అనేది తిరిగి మాకు రాకూడదు అని కోరుకోవాలి తప్ప ప్రతిసారి వాళ్ళు కొడితే మళ్ళీ తిరిగి వస్తుంది. అందరూ చెప్పేది ఏమంటే గతంలో ఫ్యాక్షన్లు అన్నీ ఉన్నాయి, ఫ్యాక్షన్ హత్యలు ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి అంటాను నేను. అదంతా మాపేయండి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్పష్టి చెప్పినారు. ఎక్కడన్నా కానీ చేసినారు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒత్తిడితోనో ఇంకోటి. ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు తిరిగి ఆ సంస్కృతి తీసుకొస్తారు. దీనికి ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగినాయి అంటే దీనికి కారణము చంద్రబాబు నాయుడు, లోకేష్ అని కూడా చెప్పడం జరుగుతుంది.